Next one, the value of 6 plus log 3 by 2, 1 by 3 root 2, root of 4 minus 1 by 3 root 2, root of 4 minus 1 by 3 root 2 ఇట్లా కంటిన్యూస్గా వస్తూ ఉంది. సో ఈ వాల్యూ మనం సింప్లిఫై చేసి ఎంత వస్తుందో కనుక్కోవాలి. సో మనం ఈ బ్రాకెట్ ఏదైతే ఉందో ఈ ఎంటైర్ ఫంక్షన్ని మనం సమ్ ఎక్స్గా తీసుకుందాం. లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 by 3 root 2 square root of 4 minus 1 by 3 root 2 square root of 4 minus 1 by 3 root 2 square root of 4 minus 1 by 3 root 2 and so on. ఈ విధంగా ఉంది. సో బ్రాకెట్లో ఉన్న వాల్యూ ఇది. దీన్ని మనం ఎక్స్గా తీసుకుందాం. సో దీన్ని మనం ఇలా ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. చూడండి అన్నీ కూడా 1 by 3 root 2 square root of 4 minus 1 by 3 root 2 square root of 4 minus ఇలా ఉందన్నమాట. సో ఈ 1 by 3 root 2 ఈ రూట్ ఆఫ్ 4 అనేది మనం చూసినట్లయితే ఇంతవరకు తీసేస్తే మళ్ళీ ఎలా ఉంది 1 by 3 root 2 root of 4 minus 3 1 by 3 root 2 root of 4 minus 1 by 3 root 2 అంటే ఇది మళ్ళీ కూడా మనం ఏదైతే ఇక్కడ తీసుకున్నామో 1 by 3 root 2 root of 4 minus 1 by 3 root 2 అట్లా. సో దీన్ని తీసేసినా కూడా అదే ఉంది 1 by 3 root 2 root of 4 minus 1 by 3 root 2 root of 4 minus 1 by 3 root 2 అంటే ఇది కంటిన్యూస్గా వస్తూ ఉంది కదా. సో మనం మళ్ళీ దాన్ని ఎక్స్ అనే పేరు పెట్టుకోవచ్చు ఈ విధంగా. ఓకే, సో ఇంతవరకు మనం తీసేసినట్లయితే ఇది కూడా ఎక్స్, ఎందుకంటే ఇది ఇన్ఫినిట్. ఇన్ఫినిటీ అంటే మనం ఎన్ని టర్మ్స్ అని చెప్పుకుంటాం. సో నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనేది మనం డిఫైన్ చేయడం కష్టం, ఎన్నైనా ఉంటాయి. ఓకే, ఎన్నైనా ఉండొచ్చు. అందువల్ల ఒక టర్మ్ తీసేసినా కూడా అది ఎక్సే అవుతుంది అనేది కాన్సెప్ట్ అనమాట. సో ఈ విధంగా మనం తీసుకోవచ్చు. ఈ 3 root 2 x అనేది లెఫ్ట్ సైడ్ వచ్చినట్లయితే సో ఇక్కడ రూట్ ఆఫ్ 4 minus x. సో రూట్ పోతేనే మనకు ఆన్సర్ వస్తుంది. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే 3 square 9 root 2 square 2 వస్తుంది. 9 2 18. ఇక్కడ ఎక్స్ని స్క్వేర్ చేస్తే ఎక్స్ స్క్వేర్, ఇది 4 minus x స్క్వేర్ చేస్తే రూట్ క్యాన్సిల్ అవుతుంది. మొత్తం లెఫ్ట్ సైడ్ వచ్చేసినట్లయితే 18x square ప్లస్ ఎక్స్ మైనస్ 4, 18 4 చేస్తే 72. సో మనకి +1 వచ్చేలాగా రాయాలి. 9 8 తీసుకోవచ్చు ఫ్యాక్టరైజేషను. 9x minus 8x minus 4. ఫస్ట్ 2 టర్మ్స్లో 9x కామన్ తీస్తే 9 2 ఇక్కడ 9x బయటకు వచ్చింది కాబట్టి +1. సో ఇక్కడ మనం -4 కామన్ తీస్తే 2x +1 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు 2x +1 కామన్ తీసినట్లయితే సో రిమైనింగ్ 9x -4 అనేది మనకు వచ్చేస్తుంది. 9x -4. సో ఈ రెండు కూడా ఇంటూగా ఉండి 0 వచ్చిందంటే ఏదైనా 0 కావచ్చు. 2x +1 0 అయితే x +1 రైట్ సైడ్ వస్తే -1, 2 రైట్ సైడ్ వస్తే /2. అట్లానే ఇక్కడ 9x -4 మనం 0 తీసుకుంటే 9x = 4, x = 4/9. సో ఇదంతా కూడా x వాల్యూ అంటే ఈ బ్రాకెట్లో ఏదైతే ఉందో సో దాని వాల్యూ. అంటే మన ప్రాబ్లం ఏంటి, మనకి 6 plus log. సో ఈ బ్రాకెట్ మొత్తం మనం x అనుకున్నాం, బేస్ 3/2. సో మరి ఈ భాగం అనేది నెగిటివ్ ఉంటుందా? ఇక్కడ ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్ వచ్చింది. సో లాగర్థం అనేది ఇట్ ఈస్ నాట్ డిఫైన్డ్ ఫర్ నెగిటివ్ నెంబర్స్, ఇట్ ఈస్ డిఫైన్డ్ ఫర్ x గ్రేటర్ దాన్ 0. x అనేది 0 కంటే ఎక్కువగా ఉంటాయి వాటికి పాసిబుల్ అవుతుంది. అందువల్ల సో ఈ కేసుని మనం వదిలేస్తాం. సో రిమైనింగ్ కేసు ఏంటి, 4/9. సో 6 plus log 4/9. ఆ 4/9ని మనం 2/3 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ 3/2 ఉంది బేస్. సో దీన్ని మనం 3/2గా మార్చుకోవాలంటే దాన్ని మనం ఇలా రాసుకోవచ్చు, 3/2 హోల్ పవర్ -2. 2/3 హోల్ స్క్వేర్ని 3/2గా మార్చుకోవాలంటే పవర్ -2 పెట్టుకుంటే సరిపోతుంది. బైనామియల్ థియరంలో మనం ఫాలో అవుతాం అలాంటి ప్రొసీజరు. సో 3/2 పవర్ -2 బేస్ 3/2. మరి లాగర్థమ్స్లో పవర్స్ అనేవి ముందుకు వచ్చేస్తాయి కదా. సో -2 ముందుకు వచ్చేసి లాగ్
3/2 బేస్ 3/2 లాగ్ 3/2 బేస్ 3/2 అంటే 1 అవుతుంది అది. సో రిమైనింగ్ ఏంటి 6 - 2 అంటే ఫైనల్గా ఈ ఎంటైర్ వాల్యూ అనేది 4కి ఈక్వల్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ ద వాల్యూ. థ్యాంక్ యూ.